హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే అనిల్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. అంటే మేము వైసీపీ తప్పు చెప్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దోపిడీ రాజకీయం అయితుంది. ఎక్కడ పడితే అక్కడ ఆ దోపిడీదారులు ఎక్కువయ్యారు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంత ముందుగులా ఏపీ లేదు అని చెప్పి కూడా అంటున్నారు మరి. అనిల్ గారు, ఇక్కడ పరిస్థితి ఏమిటంటే కనీసం కార్యకర్తలు కూడా నోరు కట్టేసేసాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలు చెప్పాలి మనం. కార్యకర్తలు కూడా నోరు కట్టేశాడు. ఇక్కడ ఏదన్నా ఒక స్కీమ్ రావాలన్నా, ఒక సంక్షేమం పొందాలన్నా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్ పోతుంది. ఇక్కడెక్కడ కరప్షన్ తావుందా? ఇక్కడెక్కడ రూపాయి కరప్షన్ తావుందా? ఈ రోజు నోరు ఏదైతే ఎక్కడ కానీ కరప్షన్ తావు లేకుండా కార్యకర్తలు గాని నాయకుల్ని గాని ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక సంక్షేమానికి ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాలంటీర్ అప్లై చేస్తే సచివాలయం శాంక్షన్ చేస్తే సిస్టమ్ లో అప్డేట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే అకౌంట్ డెవలప్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఎందుకరా అంటే మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మాదిరి జన్మభూమి కమిటీలు బట్టి దోచుకున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. జనసేన విషయం ఏంటంటే వేణుగోపాల్ గారు ఏదైతే జగన్ ఏదైతే చదువుకున్న ఏదైతే సర్పంచ్లు ఉన్న మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి పక్కన పెట్టి వాలంటరీ అనే ఒక కొత్త వ్యవస్థ సృష్టించి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా తను లాభం పొందుతున్నాడు. తనకి నచ్చిన మనుషులని ఏదైతే తన మనుషులు ఉంటారో తనకు సంబంధించిన వాళ్ళనే ఈ వాలంటరీ వ్యవస్థలో పెట్టి మొత్తం నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే నిన్న ఒక వాలంటరీ తన ఆ భార్యను కూడా ఎత్తుకెళ్లారని చెప్పి, అంతకుముందుకి దొంగతనం చేశారని చెప్పి, అంతకుముందుకి ఆ మర్డర్ చేశారని చెప్పి, ఇట్లా ప్రతి ఎక్కడ చూసినా వాలంటరీ వ్యవస్థ కావాలని జగన్ వాడుకొని జగన్ మనుషులను పెడుతున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అనిల్ గారు, ఓకే, ఈరోజు వాలంటీర్లు 2,50,000 మంది చేస్తున్నారా? 2,50,000 మందిలో అక్కడక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఒక సినిమా వ్యవస్థ తీసుకుందాం. సినిమాలో డ్రగ్స్ అమ్మారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంతా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాయా? లేదా సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ అమ్మారా? ఇది కూడా అంతే. 2,50,000 మందిలో ఎవరో ఒకరో ఇద్దరో తప్పుదోవ పట్టి ఇచ్చేస్తే వాళ్ళపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. వ్యవస్థలో 25 కోట్ల మందిలో 5 కోట్ల మంది తప్పు చేయకుండా ఉంటారా? దాంట్లో 10% 20% ఇక జైలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎందుకున్నట్టు? ఎవరో ఒకరు తప్పు చేసి శిక్షడానికి అవన్నీ ఉన్నాయి. అంటే ఏపీలో న్యాయం జరుగుతుంది. అనిల్ గారు, ఏపీలో సర్పంచ్లకు న్యాయం జరగటం లేదు, అందుకోసమే ఢిల్లీ పాట కూడా పట్టుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సర్పంచ్లందరూ కలిసి అనిల్ గారు ఆల్రెడీ నిన్న పోయి వాళ్ళు కలవడం జరిగింది. ఢిల్లీలో పోయి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. దాని గురించి ఈ రోజు ఏమిరా అంటే మేము చెప్పడం ఒకటే, కరోనాలో 2 సంవత్సరాల పీరియడ్ లో పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బకాయిలు ఉన్నాయో, కరెంటు అయితేనేమి మిగతా అయితే పంచాయతీకి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటికి క్లియర్ చేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు ప్రభుత్వం పంచాయతీల్లో ఏదైతే గ్రామ పంచాయతీల్లో నడవలేదు కాబట్టి ఆ వచ్చిన నిధుల్ని దేనికి అవసరమో అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో చేసేసిన అప్పులు, అదేవిధంగా కరెంట్ ఛార్జీలు, పంచాయతీకి ఇవ్వాల్సిన శానిటరీ శాఖ దీనికి సంబంధించిన అప్పులు, వాటిని అంతా క్లియర్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక వేరే దేనికో డైవర్ట్ చేయలేదు. కానీ గ్రహించాలి, వాళ్ళ బాధ ఏమంటే మేము పంచాయతీలో సర్పంచ్లు అయ్యాము, వచ్చిన తర్వాత మాకు 4 వర్కులు ఇలేదే, మేము 10 రూపాయలు సంపాదించుకోలేదే అని ఎవరికైనా ఉంటుంది. ఎక్కడ గాని ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ ఎక్కడ గాని కరప్షన్ తావులేదు. ఒక వాలంటరీ వ్యవస్థలో గాని, ఒక కార్యకర్తల విషయంలో గాని, ఒక ప్రభుత్వంలో గాని ఎక్కడ గాని కరప్షన్ తావు లేకుండా ఈరోజు దాదాపు 2,30,000 కోట్లు సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా దాదాపు 1,50,000 కోట్లు దాకా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి, రోడ్ల గురించి మాట్లాడదాం రమ్మని చెప్పి రారు, ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రమ్మని రారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం రమ్మని రారు. అంటే మీరు కరప్షన్ లేదని చెప్పి చెప్తున్నారు. సర్పంచ్ నిధులు ఆ జగన్ గారి ఇంటికి, పోలవరం నిధులు జగన్ ఇంటికి, అక్కడ ఏం జరిగినా జగన్ 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 గారి ఇంటికే మొత్తం చేరుతున్నాయి. మాకు ఎక్కడ న్యాయం జరగటం లేదు. పోలవరం నిధులు ఈసీలు సబ్మిట్ చేస్తే డైరెక్ట్ గా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి నేరుగా వెళ్తాయి. ఓన్లీ మనము చేయాల్సింది దాన్ని ఒక మన ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు రావంటే మేలే దాని పరిశీలన వరకే మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం యొక్క సిడబ్ల్యూసి
ఏదైతే సెంట్రల్ కేంద్ర వాటర్ జనవనరుల శాఖ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ టీమే ఉంటుంది, వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చి అన్ని చూసుకొని వాళ్ళు అన్ని చేస్తారు. మనం వాళ్ళు ఏదైతే బిల్స్ ఉంటాయో ఆ ఈసీలు సబ్మిట్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళకే డబ్బులు పోతాయి, జగన్ ఇంటికి ఆడికి వచ్చే క్వశ్చన్ ఉండదు. అదే విధంగా వాలంటరీ వ్యవస్థ ఎక్కడ కానీ వాలంటీర్లు జీతం తప్ప ఇంకేం రూపాయి ఉండదు, అన్ని ఆన్లైన్ లో అప్లై చేస్తే సచివాలయంలోకి ఎత్తుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్ వచ్చి పడుతుంది. ఎక్కడికైనా అమ్మ ఒడి కానీ, జగన్ విద్య కానీ, వసతి దీవెన కానీ, అదే విధంగా ఏ స్కీమ్ అయినా కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి పోతుంది. ఇక్కడ ఎక్కడ కరప్షన్ తావులేదు, పంచాయతీ నిధులు కూడా ఎక్కడ దుర్వినియోగం కాలేదు. పంచాయతీలు ఏదైతే బకాయిలు జరిగింది అనిల్ గారు, ఏపీలో కరప్షన్ లేదంటారు. 100% కరప్షన్ లేదని మేము చెప్తున్నాము. ఎక్కడన్నా ఉన్నా కూడా చూపించమని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు. అనిల్ గారు, పోలవరం నిధులు ఎక్కడికి వెళ్ళాయి అని అంటున్నారు. మరి పోలవరం నిధులు ఇచ్చింది ఇంకా మనకే 3,000 కోట్లు వాళ్ళు బాకీ ఉన్నారు. పోలవరంకి మనకు రావాల్సిన బాకీలే ఇంకా 3,000 కోట్లు ఉంది. వాళ్ళు ఈసీలు సబ్మిట్ చేసి అన్ని ఇస్తే ఆడ వరకు ఇచ్చారు, ఇంకా మనం 3,000 కోట్ల దాకా ఈసీలు సబ్మిట్ చేసాలి. ఏంటంటే ఈ రోజు కేంద్ర జనవనరుల శాఖ ఆధ్వర్యంలోనే ఈ రోజు మనం కూడా చేస్తాం. మన డైరెక్షన్ తిరిగిపోవు, ఖచ్చితంగా ఆ కేంద్ర జనవనరుల శాఖ అనేది అక్కడ ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ప్రతి ఇటుక రాయి పెట్టాలన్నా వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలి. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవ్వాలి. ఓన్లీ మనం దానిపైన ఒక ఇది ఉంటుంది అంతే, ఒక అబ్జర్వేషన్. జోన్ లో ఇల్లు నిర్మాణంపై హైకోర్టు స్టే అని కూడా చూస్తున్నాం. అమరావతి ప్రజలు కూడా ఫుల్ సంతోషంగా, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఏదైతే మళ్ళీ ఏ విధంగా ఉండబోతుంటారు అక్కడ అనిల్ గారు, ఈ రోజు మేము మొదటి నుంచి అదే చెప్తున్నాడు మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పదే ఏం చెప్తున్నారు, ఈడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పేదవాడి పక్కన నిలబడి పోరాటం చేస్తున్నారు. ఈ రోజు దుష్ట చతుష్టం తెలుగుదేశం అయినా, అదే విధంగా దత్తపుత్రుడు పెద్ద వాలంటీర్ పవన్ కళ్యాణ్ అయినా, అదే విధంగా తన కొడుకు లోకేష్ అయినా, అదే విధంగా ఎల్లో మీడియా అయినా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కరి పైన వీళ్ళు ఇంతమంది కలిసి పోరాటం చేస్తున్నారు. ఎకరాల అమరావతిలో ఏవైతే ఉన్నత కుటుంబానికి మాత్రం డబ్బులు భూములు కేటాయించచ్చు గాని 32 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ లో భూములు ఇస్తే ఈ పెత్తందారులకి నిద్ర పట్టడం లేదు. ఏమిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి ఇల్లు ఇస్తే 32 ఇంటూ 4 ఒక కుటుంబానికి 4 వేసుకున్నా దాదాపు కోటి ఇదైపోతుంది, మారిపోతారు. మనం ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలించినా కనీసం 10 ఇండ్లు ఇవ్వలేకపోయినాం ఎవరికి. అలాంటిది 4 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇండ్లు, దాదాపు దానికి 20,000 కోట్లు పెట్టి ఎక్కడైతే భూములు లేవో ఆ భూములు కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా ఇంటికి 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అయితేనేమి, ఇళ్లకైతేనేమి డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు పెద్ద ఎత్తున అమరావతితో సహా 32 లక్షల ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 55,000 ఇండ్లు. ఒక్క నిమిషం అనిల్ గారు, ఈ రోజు అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరైతే పేదవాడు ఉన్నాడో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళకందరికీ అక్కడ ఏదైతే నివాసం యోగ్యమైన స్థలంలో వాళ్ళకి ఇల్లులు ఇచ్చి ఈ రోజు వాళ్ళకి కట్టించే సంక్రాంతి ఏదైతే దీపావళికంతా వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద ఎత్తున వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం కోర్టుల ద్వారా చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దానిపైన సుప్రీంకోర్టు పోతున్నారు. ఈ రోజు పేదవాడి పక్కన ఎవరు నిలబడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒకరు మాత్రం నిలబడుతున్నారు. వీళ్ళంతా పెత్తందారుల పక్కన నిలబడుతున్నారు. ఎకరాలు నారాయణకి ఎకరాలు, అదే విధంగా రామోజీరావుకి ఎకరాలు ఇవ్వచ్చు, ఏపీ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఎకరాలు ఇవ్వచ్చు, అదే సుజనా చౌదరికి ఎకరాలు ఇవ్వచ్చు, సీఎం రమేష్ కి ఎకరాలు ఇవ్వచ్చు. పేదవాడికి 1 సెంటు భూమి ఇస్తే ఏం మీ కడుపు పంట, ఏం మీ బాధ? పేదవాడి పక్కన నిలబడడం జగన్మోహన్ రెడ్డి తప్ప పేదవాడికి జగన్మోహన్ రెడ్డి. మరి పేదవాడి ఎందుకు మీరు ఆ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు? మరి ప్రజలు ఎందుకు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు.